మూడోది 500 బోనస్ క్వింటాల్కు వడ్లకి ఇస్తా అన్నాడు. ఉమ్, పూర్తిగా అమలు కాలేదు, అది కొంతవరకు ఇవ్వగలిగాడు. తర్వాత అంటే పై దానిలో ఒకటి అమలైంది, రెండవ దానిలో ఒకటి కొంత పార్షల్లీ అమలైంది, మినిమం సపోర్ట్ ప్రైస్. తర్వాత 2 లక్షల లోన్స్ మాఫీ చేస్తానని చెప్పాడు రైతులకు. మీరు పోయి లోన్ తీసుకోండి, నా గవర్నమెంట్ వస్తుంది, నేను రద్దు చేస్తా అని చెప్పాడు. ఉమ్, బ్యాంకు ఉరకండి అని చెప్పాడు. ఎంతమందికి ఇచ్చాడు? 18,000 కోట్లే ఇచ్చాడు. వాస్తవంగా ఇవ్వాల్సింది 42,000 కోట్లు, అంటే సగం మందికి కూడా రాలేదు. ఉమ్, తర్వాత గృహజ్యోతి 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తానని చెప్పిండు, అది పార్షల్లీ అమలవుతుంది, సగమే అమలవుతున్నది. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో 250 గజాలు ప్లాట్ ఇస్తా అని చెప్పాడు. ఎవరికి? తెలంగాణ మూమెంట్లో పనిచేసిన ఫైటర్స్కి. ఉమ్, అది కూడా ఇవ్వలేదు. 250 గజాలు ఎవరికి ఇచ్చిండో మరి ఆయనే చెప్పాలి ఇప్పటివరకు. ఏ అమరవీరుల కుటుంబానికి కూడా 250 గజాలు ఇచ్చినట్టుగా లేదు. తర్వాత హౌస్ సైట్స్ 5 లక్షలు ఎవరికైతే హౌస్ సైట్ ఉంది, ఇల్లు కట్టేయాలని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నారో, ఇల్లు కట్టేయలేకపోతున్నాం, మీకు 5 లక్షలు ఇస్తామని అప్పుడు కేసీఆర్ చెప్పాడు. ఉమ్, ఇప్పుడు ఈయన కూడా ఏమన్నాడు, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ప్లాట్ ఉంటే కనుక ప్లాట్ లేని వాళ్ళకి కూడా, కేసీఆర్ ఏమో ప్లాట్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నాడు, ఈయన ప్లాట్తో పాటు 5 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. తర్వాత యువ వికాసం అని పెట్టాడమ్మా, ఇది మూడవది. ఐదో గ్యారంటీ. ఇందులో ఏంటంటే విద్యా భరోసా కార్డు అని ఇచ్చి 5 లక్షల రూపాయలు విద్యా ఖర్చుల కోసం ఇస్తా అన్నాడు విద్యార్థులకు. ఇప్పుడు విద్యార్థులు బాకీ పడ్డాడు. ఏ విద్యార్థికి 5 లక్షలు కాదు, రూపాయి ఇవ్వలేదు.